రూ. 10 నోటు తీసినా రూ. 1000 నోటు తీసినా దాని మీద గాంధీ తాత ముషిముషిగా నవ్వుతుంటాడు. మనకు స్వాతంత్రం తెచ్చిండు కాబట్టి మనం వాడుకునే నోట్ల మీద ఆయన బొమ్మలు వేసుకుందాం. నోటు మీద తాత ఎంత ముద్దుగా నవ్వుతుంటాడో ఆ పైకం మన తానుంటే మనం కూడా అట్లనే నవ్వుతాం. కానీ ముసిముసి నవ్వుల తాత కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఓ పారు చూడండి. చాలా మంది గీ పోట్వన్ చూసే ఉంటారు. గాంధీ తాతను కట్టెపట్టుకొని నడిపిస్తున్న పిల్లగాడు ఆయన మన్మడు. ఇగో ఇప్పుడు అనాథ లెక్క దౌకాన్లున్నాడు. ఈ తాత పేరు కాను రామ్దాస్ గాంధీ. 96 ఏండ్లుంటాయి. పురాగా శాతగాకుంటైంది. గుజరాత్ రాష్ట్రంలో సూరత్ పట్నంలో ఒక ఆశ్రమంలో ఇంటామెతోనుంటుండు. తాతకు బాగా లేకుంటే చిన్న దౌకాన్లో చేరిక చేసిండ్రు. పెద్ద దౌకాన్లో చూపించుకుందామంటే చేతిలో నయా పైసా లేదట. వీళ్ళకు బిడ్డలు కొడుకులు ఎవ్వలేరు. మళ్ళా రామ్దాస్ తాత కూడా చిన్నోడేం కాదు. పబ్లిక్ కోసం ఎన్నో మంచి పనులు చేసిండు. అమెరికాలో పెద్ద సైంటిస్ట్ కొలువు చేసి సంపాదించిన పైకం మొత్తం దాన ధర్మాలు చేసిన గొప్పోడు. ఉండే ఇల్లును కూడా దానం ఇచ్చిండంటే ఎంత మంచి మనిషో చూడుండ్రి. తాత గొప్పతనం తెలిసినోళ్ళు అంతో ఇంతో సాయం చేస్తే కాలం ఎలదీస్తుండ్రు. తెల్లోళ్ళతోని కొట్లాడి మనకు స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మన్మడు ఈ పరిస్థితులలో ఉన్నాడంటే నమ్మబుద్ధి అయితే లేదు కదా. కుటుంబం కూడా అనాథలైనట్టే కనబడుతుంది.